హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేసిన రోటీ పచ్చడి ఒక్కసారి రుచి చూడండి, మీరే అంటారు సూపర్గా ఉందని. ఈ విధంగా నూరిన పచ్చడి ఒక్కసారి వాసన చూసినా చాలండి, చాలా బాగుంది. ఇలా చేసి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ అండి. దీనికి కావాల్సినవి ముందుగా ఏంటంటే 3 టమోటాలు తీసుకునేసి, ఆ తర్వాత కొన్ని అంటే ఒక 7-8 దొండకాయలు తీసుకుందాం. అవి కూడా పండ్లు కాకుండా మంచి పాకంలో ఉండేది తీసుకుంటే బాగుంటుందండి. బెండకాయలు కూడా అవి కూడా ఒక 7-8 కాయలు తీసుకుందాం. అవి తీసుకునేటప్పుడు కొంచెం పుచ్చులు పురుగులు లేకుండా చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకుందాం. ముందుగా టమోటాలు తీసుకునేసి ఈ టైప్లో సన్నగా కట్ చేసుకుందామండి. కానీ కట్ చేసే ముందు అన్నింటినీ శుభ్రంగా కడుక్కునేసి ఈ టమోటాలకి ఏంటంటే తొడిం భాగంలో ఉండే ఈ గడ్డని తీసేసుకోవాలి. తొడిం భాగంలో ఉండే గడ్డనైనా ఎందుకు తీసేయాలంటే ఇది మనం కూరలో వేసుకున్నా, వేరే పచ్చట్లో వేసినా, దేనిలో వేసినా కూడా అది అరగదండి. అందుకోసమని దాన్ని తీసేయడం చాలా వరకు మంచిది. ఈ టమోటాను మాత్రం ఈ టైప్లో సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనం ఉడికించేటప్పుడు సింపుల్గా మెత్తబడిపోద్దండి, ఉట్టినే కరిగిపోద్ది, ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో కట్ చేసిన వాటన్నింటినీ తీసి ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు ఈ టమోటాలను అయితే పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే బెండకాయలు తీసుకుందామండి. ఈ బెండకాయలను కూడా ఫస్టే కడుక్కోవాలి, కట్ చేసిన తర్వాత మాత్రం కడగకూడదు. ఈ టైప్లో మనం బాగా కట్ చేసుకునేసి, కాకపోతే ఏంటంటే పుచ్చులు మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసిన వాటిని ప్లేట్లో వేసి పక్కన పెట్టి ఇప్పుడు దొండకాయలు తీసుకుందాం. దొండకాయలను కూడా కొంచెం తొడిం తోక కట్ చేసేసి ఈ టైప్లో కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి సింపుల్గా వేగతాయి. కానీ దొండకాయలు తీసుకునేటప్పుడు మరి పండుగా ఉండేటివి కాకుండా ఇలా మంచి పాకంలో ఉండేవి తీసుకోండి. దేనిలో వేసినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసిన వీటిని కూడా ఆ ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి దాంట్లో ఒక 2 గంటలు నూనె వేసి వేరుశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర సగం టేబుల్ స్పూన్ వేసి ఈ విధంగా మనం లైట్గా రోస్ట్గా చేసుకోవాలండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకునేసి దాంట్లో వేసుకుందాం. వేసాక వీటిని కాస్త ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. అది ఎలా అంటే కారం ఉండేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చండి, ఓకేనా. కారం బాగా ఎక్కువగా ఉంటే తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఈ టైప్లో చిటపటలాన్నిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఇందులో ఉన్నాయన్నీ తీసి మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. కానీ వీటిని మనం ఫ్రై చేసేటప్పుడు ఇలా మంచి కలర్లో దోరగా వేగనిచ్చుకోవాలండి. ఇలా దోరగా వేగితే ఇవి మనం ఏ రెసిపీలో వాడినా కానీ ఈ టైపు సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు అదే బాండీలో మరి కొద్దిగా నూనె వేసుకునేసి స్టవ్ ఆన్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఆ తర్వాత దొండకాయలు కూడా 2 కలిపి దీంట్లో వేసేసుకునేసి కొంచెం ఈ టైప్లో తిరగేసుకుంటూ కొంచెం మంట ఏంటంటే హైలో ఉంచకుండా మీడియంలో ఉంచుకునేసి ఈ విధంగా తిరగేసుకుంటూ వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం అంటే 160% అయితే ఫ్రై అవ్వాలండి, అయితేనే ఇవి మంచి రుచి వస్తాయి. ఈ టైప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దానిలోనే టమోటాలు కట్ చేసి పెట్టాం కదా, వాటిని కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ తక్కువ సైజ్ చింతపండు తీసుకునేసి అందులో వేసుకోవచ్చండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంటే మరీ కారంగా లేకుండా కొంచెం పుల్లగా ఉండే విధంగా చూసుకునేసి, ఎందుకంటే టమోటాలు వేసున్నాం కాబట్టి కొద్దిగా సరిపోద్దండి ఈ మోస్తం, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. పుల్లగా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు చింతపండు, లేదనుకుంటే ఇది సరిపోద్ది. ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసిన వాటిని చల్లార్చిన తర్వాత దీంట్లో వేసుకునేసి ఇప్పుడు మనం కచ్చపచ్చగా దీన్ని దంచేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా దంచిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కాస్త అలా తిరగేసుకుంటూ ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా దంచేసుకోవాలి. ఇలా దంచిన దాంట్లో ఫ్రై చేసిన ఈ టమోటాలు, దొండకాయలు, బెండకాయలు ఇవన్నింటినీ దాంట్లో వేసి కాస్త కిందకి మీదకి తిరగేసుకోవాలి. ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటే అడుగున అతుక్కున్నది మొత్తం ఈ టైప్లో బాగా కలుస్తుందండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని బాగా దంచి ఈ టైప్ బాగా రుబ్బుకోవాలండి. ఇలా ఎంత బాగా మనం రుబ్బుతామో మంచి జిగట వస్తుంది.
ఆ జిగట వచ్చిన దాంట్లో ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి 2 ముక్కలుగా అందులో పెట్టుకొని ఈ టైప్లో కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. ఈ ఆనియన్ ఏంటంటే మరీ గుజ్జుగా అయ్యే అవసరం లేదు, లైట్గా ఇలా కచ్చా పచ్చగా దంచి ఈ టైప్ రుబ్బాలండి. ఆ రసం పచ్చట్లోకి వచ్చి రుచి చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ టైపు బాగా రుబ్బినాక తీసి ఎలా ఉందన్నది ఒక్కసారి చూడండి. జిగటగా సూపర్గా ఉంటుందండి. ఓకేనా, చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందాం. కానీ తింటుంటే ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా అంటే చాలా బాగుందండి. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక గంటె ఆయిల్ వేసుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు వేసేసి ఆ తర్వాత కొద్దిగా అలా వేగనిచ్చి చిటికెడు ఇంగువ, 4 రెమ్మలు కరివేపాకు వేసుకునేసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు రోట్లో దంచిన పచ్చడిని దాంట్లో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ స్టవ్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఆ వేడి నూనెలో ఈ పచ్చడిని కాస్త అలా మిక్స్ చేసుకుంటే సరిపోద్దండి. దీన్ని ఉడికించే అవసరం అయితే లేదు. ఓకేనా, ఈ టైప్లో చేయండి, రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఓకేనా, ఈ టైప్లో చేసిన దాన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని అన్నంలో కానీ, చపాతీలో కానీ, రాగి సంగట్లో కానీ ఇలా దేనిలోకైనా సరే కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి. రుచి మాత్రం అద్భుతంగా ఉందండి. ఒక్కసారి తిన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. మరొక వీడియోలో కలుద్దామా?